గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రహ్మోస్ ఈ పేరు చెబితే చాలు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. అవును, పాకిస్తాన్ గజ 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 వణికిపోతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసేలా చేసింది బ్రహ్మోస్. ప్రస్తుతం ఈ బ్రహ్మోస్ కోసం యావత్ ప్రపంచ దేశాలు తహతహలాడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్కి సంబంధించి కొన్ని కీలక అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఆ బ్రహ్మోస్కి సంబంధించిన ఆ వివరాలను ఇప్పుడు మీరు కూడా తెలుసుకోండి, చూసేయండి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టకుండానే భారత్ ఆ దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించింది బ్రహ్మోస్. సరిహద్దు దాటకుండానే, అవసరం కూడా లేకుండానే క్షిపణులతో విజయవంతంగా దాడులు చేసింది భారత్ బ్రహ్మోస్ సాయంతో. పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డంతో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారు. అందుకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి వందలాది ఉగ్రముఖరును మట్టుబెట్టింది. అయితే ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్ మిజైల్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ మిజైల్కు ప్రపంచవ్యాప్తంగా అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. కానీ ఈ వెపన్ని భారత్ అమ్మేందుకు నిరాకరిస్తోంది. अभी इस बार न्यूट्रलाइज हो रहा है सर, यहाँ तो ज़्यादा ही हो रही है, मतलब ये आ जाएंगे आगे, ये प्रॉपर है। రష్యా, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి భారత్ ఆయుధాలు కొంటోంది. తద్వారా ఆ దేశాలు చాలా లాభపడుతున్నాయి. వేల లక్షల కోట్ల బిజినెస్ వాటికి జరుగుతోంది. అదేవిధంగా ఇండియా కూడా చిన్న చిన్న ఆయుధాలని కొన్ని విదేశాలకు అమ్మగలుగుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య తర్వాత అనేక దేశాలు భారతదేశం నుంచి క్షిపణులని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్ మాత్రం విదేశాలకు క్షిపణులని అమ్మలేని పరిస్థితి ఉంది. కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి 15 బ్రహ్మోస్ మిజైల్స్ని ప్రయోగించి ఆకస్మిక దాడులు చేస్తుంది. భారత్ విజయంలో బ్రహ్మోస్ మిజైల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇవి శత్రు దేశమైన పాకిస్తాన్ వెన్ను విరిచేశాయి. అక్కడి పాలకులకు బ్రహ్మోస్ భయంకర అస్త్రంలా మారింది. సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిజైల్ పరిధి 290 కిలోమీటర్లు కాగా దాని అధునాతన వెర్షన్ అంటే లేటెస్ట్ వెర్షన్ పరిధి 500 నుంచి 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్షిపణి 200 నుంచి 300 కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకు వెళ్ళగలదు. पाक आइलैंड ऑन फायर। పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తున్న తర్వాత పాకిస్తాన్ గజగజ వణుకుపోయిన ఆ సందర్భాన్ని ప్రపంచ దేశాలు గమనించాయి. దీంతో ఇంకేం చేశాయో తెలుసా? ఈ దేశాలు భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. కారణం వాటికి పాకిస్తాన్ ఏ స్థాయిలో బ్రహ్మోస్ మిసైల్స్ కారణంగా దెబ్బతిందో అర్థమైంది. దీంతో బ్రహ్మోస్ మిసైల్స్ తమ దగ్గర ఉంటే ఇక తిరుగులేదని భావనకొచ్చాయి. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ టార్గెట్లను విజయవంతంగా ఛేదిస్తున్నాయి. భారీ పేలుడు సృష్టించి తీవ్రమైన నష్టం కలిగించి శత్రువులకు షాక్ని గురిచేసేలా చేస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు ఈ క్షిపణులు బాగా నచ్చుతున్నాయి. థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనుజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ దేశాలు భారతదేశం నుంచి బ్రహ్మోస్ మిజైల్స్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇలా ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూ కడుతూ ఉంటే భారత్ ప్రస్తుతానికి బ్రహ్మోస్ క్షిపణులని అమ్మటం లేదు. ఎందుకంటే బ్రహ్మోస్ అనేది భారతదేశం రష్యా కలిసి అభివృద్ధి చేసిన క్షిపణి. ఈ క్షిపణి పేరులోని బ్రహ్మ అనేది బ్రహ్మపుత్ర నదికి గుర్తు. అలాగే రష్యాలోని మోస్కోవా నదికి గుర్తుగా బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. భారతదేశం రష్యా కలిసి బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి. అందులో ప్రతి దేశం అంటే భారతదేశానికి రష్యాకు 50% వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం ఈ క్షిపణిని అమ్మాలి అనుకుంటే దానికి రష్యా అనుమతి అవసరం. విదేశాలు ఆసక్తి చూపిస్తున్నా ఈ క్షిపణులని భారీ మొత్తం చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులని విక్రయించదు. అయితే రష్యా ముందుకొచ్చి వాటిని అమ్మేందుకు సిద్ధపడితే రెండు దేశాల మధ్య డీల్ కుదిరితే అప్పుడు ఈ అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అమ్మకము రష్యాకి చెప్పి చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ యుద్ధం తర్వాత భారత క్షిపణులకు ప్రపంచ దేశాల్లో విపరీతంగా నమ్మకం, డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.